నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని వెంటనే తొలగించాలని విహెచ్పి బజరంగ్ దళ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే ఈ పని చేయకపోతే బాబ్రీ తరహా ఘటన చోటు చేసుకుంటుందని హెచ్చరించారు. 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేసినట్టు ఔరంగజేబ్ సమాధిని మేము తొలగిస్తామని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. విహెచ్పి బజరంగ్ దళ్ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా కుల్దాబాద్లో ఉన్న ఔరంగజేబ్ సమాధి వద్ద సెక్యూరిటీని పెంచింది. ఔరంగజేబ్ సమాధి నాటి వెట్టి చాకిరికి, బానిసత్వానికి, మొఘలుల పాలనలో హిందువులపై జరిగిన వేధింపులకు విహెచ్పి బజరంగ్ దళ్ నేతలు వివరించారు. ఈ సమాధిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు ఈ మేరకు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. సంభాజీనగర్లోని ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని బజరంగ్ దళ్ నాయకుడు నితిన్ మహాజన్ డిమాండ్ చేశారు. సంభాజీనగర్లో సమాధిని పూజిస్తున్నారు. అలాంటి సమాధులను పూజించినప్పుడు సమాజం కూడా ఆ విధంగా అడుగులు వేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఆ సమయంలో భారతీయులు నిస్సహాయులు. కానీ ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ దానిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి నిర్వహణకు భారత పురావస్తు సర్వే కేటాయించిన ఖర్చు చేసిన నిధుల గురించి వివరణాత్మక సమాచారం కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఒక లేఖ రాశారు. మన దేవాలయాల విధ్వంసం, హిందూ రాజుల హత్య, మన సంస్కృతి అణచివేతకు కారణమైన పాలకుడైన ఔరంగజేబు సమాధి కోసం ప్రభుత్వం నిరంతరం ఖర్చు చేయడాన్ని రాజా సింగ్ ఖండించారు. ఔరంగజేబు సమాధిపై ఇకపై చేసే ఖర్చును వెంటనే నిలిపివేయాలని రాజా సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మన పూర్వీకులకు అపారమైన బాధ కలిగించిన నిరంకుశుడి సమాధి నిర్వహణ కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదని తాను కోరుతున్నానని అన్నారు. ఈ స్థలంపై ఇకపై చేసే ఖర్చును వెంటనే నిలిపివేసేలా ప్రభుత్వం పరిగణించాలని, ఎందుకంటే ఈ సమాధికి మన సాంస్కృతిక వారసత్వం, శౌర్య చరిత్రకు ఎటువంటి సంబంధం లేదని రాజా సింగ్ లేఖలో పేర్కొన్నారు. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్కు ఏక్నాథ్ షిండే వర్గం, శివసేన మద్దతు తెలిపింది. ప్రజలను వేధింపులకు, అణచివేతకు గురిచేసిన పాలకుడి సమాధిని ప్రత్యేక భద్రత పెట్టి మరీ కాపాడాల్సిన అవసరం ఏంటని మంత్రి సంజయ్ సిర్సత్ ప్రశ్నించారు.